మాజీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉండి ఇప్పుడు జనజీవన సవంతిలో కలిసి ఒక రచయితగా అడుగులు వేస్తున్న మీ ప్రయాణానికి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? నేను మావోయిస్టు పార్టీని వదిలేసి ఇప్పుడు సుమారు 7 సంవత్సరాలు కావస్తుంది. ఉమ్, ఈ 7 సంవత్సరాల లోపల నేను మావోయిస్టు పార్టీని వదిలేసిన తప్ప మార్క్సిజాన్ని లెనినిజాన్ని వదిలేయడం కాకుండా ఉమ్, మరింతగా నేను మార్క్సిజం ఏమిటి అనే దాన్ని నేను అధ్యయనం చేస్తున్నా. ఉమ్, మార్క్సిజాన్ని అధ్యయనం అనేది ఏంటో ఈ దేశం లోపల ఈ దేశ నిర్దిష్ట పరిస్థితి లోపల ఓకే. ఏ విధంగా అన్వయింపు కొనసాగుతున్నది ఉమ్, అంటే 100 సంవత్సరాల క్రితము కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది భారతదేశంలో. ఉమ్, ఈ 100 సంవత్సరాల కాలంలో సిపిఐ నుంచి సిపిఎం నుంచి వివిధ నక్సలైట్ పార్టీలు, ఆ తర్వాత అనేకమైన వివిధ పార్టీలుగా కూడా ఏంటంటే మారిపోయినాయి. ఉమ్, అయితే అయినప్పటికంటే రోజు రోజు కూడా కమ్యూనిస్టు ఉద్యమం వెనుకంజల ఉంది, ఉమ్, ఉమ్, వెనుకకు పోతున్నది, దెబ్బతింటుంది. ఈ దెబ్బతినటానికి కారణాలు ఏంటి అనే దాన్ని కూడా నేను అధ్యయనం చేస్తూ నేను నాకు వీలైన కాడికి ఏంటంటే నేను రాస్తున్న నేను వివిధ పత్రికలకు లేదా సోషల్ మీడియాకు రాస్తున్నా, అధ్యయనం చేస్తున్నా నేను. ఉమ్. ఇది నా కొనసాగింపు ఉంది. రైట్ సార్. ఇక ప్రస్తుతం మొన్న రీసెంట్గా గతంలో కాంగ్రెస్ పార్టీ గ్రీన్ హంట్ పేరుతోటి మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టింది గత యూపీఏ హయాంలో ఉన్నప్పుడు. ఇప్పుడేమో బీజేపీ ఖచ్చితంగా 2026 కల్లా అసలు మావోయిస్టు అనే పదాన్ని వినడానికి కూడా భయపడాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఖచ్చితంగా ఏరివేతల కార్యక్రమం మొదలు చేస్తున్నాం అంటున్నారు. మొన్న రీసెంట్గా 20 పైగా మంది చనిపోయిన సందర్భంగా మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ కూడా 3 దండకారణ్యంలో నేల కొరిగిన పరిస్థితి. ఎట్లా చూస్తారు అసలు? అంటే పాలకులు ఎప్పుడైనా అదే మాట్లాడతారు కదా. గతంలో పట అనేక మంది పాలకులు, ఉమ్, మన్మోహన్ సింగ్ మాట్లాడింది కదా. మన్మోహన్ సింగ్ భారతదేశానికి ఉమ్, ప్రధానమైన ప్రమాదం మావోయిస్టు అవును. థ్రెట్ అనే విషయం చెప్పిండు. ఉమ్, అతి త్వరలో దాన్ని నిర్మూలిస్తామన్నాడు. ఉమ్, మన్మోహన్ సింగ్ మాట్లాడిండు, మోడీ వచ్చిన కాంచి కూడా మాట్లాడిండు. ఉమ్, ఉమ్, బీజేపీ ప్రభుత్వం మాట్లాడింది, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాట్లాడారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న రాజశేఖర రెడ్డి కూడా మాట్లాడిండు. ఉమ్, అనేక మంది మాట్లాడడం అనేది సహజమైన విషయం. అది ఉమ్, అంటే 1 year లో 2 years లో 5 years లోపల దీన్ని నిర్మూలిస్తామనే విషయాన్ని చెప్పిండ్రు. అంటే సమస్య ఏంటంటే ఈ మధ్య కాలంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు దాదాపు ఒక 1 year కాలంలో ఉమ్, 200 మంది పైగా చనిపోయారు వాళ్ళు. ఉమ్, వాస్తవంగా ఈ 200 మంది లోపల కూడా పార్టీ ఒక అండర్ గ్రౌండ్ కార్యకర్తలు అంటే కాదు. అది అండర్ గ్రౌండ్ కార్యకర్తలు దాంట్లో సగభాగం లేదా కొంత అటు ఇటుగా ఎక్కువనో తక్కువనో గాని ప్రజలు చనిపోయారు, ప్రజలను పట్టుకొని చంపేశారు. ఉమ్, రీసెంట్ గా కూడా మనకు ఇప్పుడు ఇక్కడ మాడులో ఒక ఘటన లోపట 7 చనిపోతే 7 లోపట మన కార్తీక్ అనే ఒక రాష్ట్ర కమిటీ మెంబర్, ఆయనే ఉమ్, ఒరిస్సా లోపల రాష్ట్ర కమిటీ మెంబర్ గా ఉన్నాడు. ఆయనే చాలా కాలం ఏపీ లోపల కూడా పనిచేసిండు. ఆయన ఒక పేషెంట్, కళ్ళు కనపడాయి, ఆయన ఒక గుడిసె దగ్గర ఉన్నాడు. ఉమ్, ఎలాంటి ఆయుధాలు లేవు, ఉమ్, కానీ ఆయనతో పాటుగా ఆయన పట్టుకునడం, ఆయనతో పాటుగా అక్కడ గ్రామస్తులను 7 చంపేశారు. ఓకే. అంటే ఇలాంటి ఘటనలు కూడా మనకు మీడియాలో కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వ బలగాలు ఎవరైతే మావోయిస్టులను చంపినో చెప్తుండ్రో అలా సగానికంటే ఎక్కువగా సాధారణ ప్రజలను చంపేస్తున్నారు. ఒకటి, కొన్ని ఘటనలో మావోయిస్టులు చనిపోవడం అంటే వాస్తవంగా అది కూడా ఉమ్, ఒక రకంగా దొంగచాటుగా ఉమ్, పోయి డైరెక్ట్ గా దాడి చేయడం ద్వారా, ఉమ్, అంటే నేను గత ఇంటర్వ్యూలో కూడా నేను చెప్తున్నాను, ఇది ఎన్కౌంటర్స్ కావి, ఉమ్, ఇవి యుద్ధం అని అంటే ఏంటంటే డైరెక్ట్ గా ఒక వంక ప్రభుత్వ బలగాలు మిలిటరీ బలగాలు ఉన్నాయి, మరొక వంక మావోయిస్టు పార్టీకి సంబంధించిన మిలిటరీ బలగాలు ఉన్నాయి. ఆ మిలిటరీ బలగాలు వాళ్ళు అంటే నిద్రపోతున్న సమయంలో, అన్నం తింటున్న సమయంలో పట్టునో ప్రభుత్వ బలగాలు పోయి అకస్మాత్తుగా పోయి దాడి చేయడం, లేదా అన్నం లోపట, ఇప్పుడు మనకు తెలంగాణ లోపట కూడా అవును. అన్నం లోపట విషం పెట్టి పట్టుకొని అరెస్ట్ చేసి చంపిన ఘటన కూడా మనకు తెలంగాణ లోపట కూడా మనకు ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి. కాబట్టి వీటి ద్వారా అంటే మావోయిస్టులు ఈ కాలంలో 200 మంది పైగా చనిపోయారు. ఉమ్, అంటే ఈ 200 మంది చనిపోవడం అనేది ఏందో ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఒక మీడియా అయిపు ఏమిస్తుంది, మీడియా కానీ లేదా అంటే హోం మంత్రి అమిత్ షా కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మావోయిజం అనేది ఉందో నిర్మూలించబడుతుంది, ఇక లేదు, అయిపోతుంది, కాబట్టి లొంగిపోండి అనే విషయాన్ని మాట్లాడుతున్నారు. లొంగిపోండి అంటే వాళ్ళు అట్లా లొంగిపోతారా? ఉమ్, వాస్తవంగా మావోయిస్ట్ పార్టీ పుట్టుక లోపల కూడా
ఒకరిద్దరుగా మొదలయ్యి పార్టీ ప్రారంభించబడిన చరిత్ర ఉంది అది. ఒకనాడు మావోయిస్ట్ పార్టీ అంటే ఏంటి, ఒకనాడు పీపుల్స్ వార్ పార్టీ, దాని నాయకులు ఎవరు, కొండపల్లి సీతారామయ్య. కొండపల్లి సీతారామయ్య అంటే కొండపల్లి సీతారామయ్యతో పాటుగా ఆనాడు సత్యమూర్తి మాస్టారు మరో ముగ్గురు నలుగురు మాత్రమే పార్టీని ప్రారంభించారు. వాళ్ళు పార్టీని ప్రారంభించేది మరి ముగ్గురు పోయి 300 అయింది, 3000 అయింది. దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించింది అది. అంటే అనేక ప్రాంతాలకు విస్తరించిన పార్టీ అదేదో ఇప్పుడు 200 మంది చనిపోయినరు, 200 మంది చనిపోయినారు అంటే మరి పార్టీ ఇక లేదు, అయిపోయినట్టేనా? అంటే అంటే ఈ మీడియా నిరంతరం కూడా వీళ్ళు చనిపోయినరు, వాళ్ళు చనిపోయినరు అంటే మొన్ననైతే ఒక ఛానల్ అయితే ఎంత వరస్ట్ గానంటే గణపతి చనిపోయిండు చెప్పి వారం రోజులు ప్రసారం చేశారు, గణపతి చనిపోయిండు అని చెప్పి. ఎంత తప్పుడు వార్త అది. వీళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా కూడా మీడియా వ్యూవర్స్ కోసం కూడా అలాంటి వార్తల్ని ఫ్లోట్ చేస్తుంది, ప్రసారం చేస్తుంది. అంటే ఒక రకంగా అది చూడటానికి ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అయిపోయింది. వాస్తవంగా మనకి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఇవాళ ఆ మావోయిస్ట్ పార్టీ సంబంధించిన ప్రజా సంఘాల కదలికలు తక్కువ ఉన్నమాట వాస్తవమే. ప్రజా సంఘాలే తక్కువన్నంత మాత్రాన్నే ఆ పార్టీ మొత్తంగా పోయింది, పోతుందని ఒక భ్రమింపజేయడం అనేది అవుతుందో ఇది కరెక్ట్ కాదు. అంటే ఒక దాని మావోయిస్ట్ పార్టీ చరిత్రను అర్థం చేసుకున్నా, దాని సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నా అది కరెక్ట్ కాదు. ఆ చరిత్ర ఏదైతుందో అంత ఈజీగా నేను అంటే గత ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పిన అంటే మీ భాషలోనే అంటాను సార్, మీ భాషలో రాజ్యం చేతిలో మిలిటరీ ఉంది, పూర్తిగా ఒక బెటాలియనే ఉంది, అది ఇంత పెద్ద వ్యవస్థను ఎదుర్కొని మావోయిస్ట్ పార్టీ నిజంగా అంటే మనుగడ కొనసాగిస్తుంది అంటారా? అంటే మావోయిస్ట్ పార్టీకి ఈ విషయం తెలియదా? అది ప్రారంభించిన రోజు తెలియదా? మావోయిస్ట్ పార్టీ ప్రారంభించిన రోజు ముగ్గురుతోటి స్టార్ట్ అయింది. మరి ముగ్గురుతోటి స్టార్ట్ అయినప్పుడు కూడా ఆనాడు కూడా ప్రభుత్వమే తక్కువేం లేదు. ఆనాడు కూడా మరి లక్షల సైన్యం ఉంది, ఆనాడు కూడా రోడ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఇవాళ పెరిగినాయి వేరే, సరే 70 లోపల ఉన్నదానికి 80 ఉన్నదానికి ఒకే తిరుగు ఉందంటే లేదు. ఇవాళ ప్రభుత్వం మరింత బలోపేతమైంది. ప్రభుత్వ సైన్యాలు వాళ్ళు శిక్షణ పొందుతుండ్రు, వాళ్ళకు ఆధునిక ఆయుధాలు వచ్చినాయి, కమ్యూనికేషన్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది. మరొక వంక అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మద్దతు విషయానికి వస్తే ఒకనాడున్న భూస్వామ్య వ్యవస్థ లేదు. ఇవాళ ఉన్న వ్యవస్థ ఏంది, పెట్టుబడిదారు వ్యవస్థ, దోపిడీ ఉన్నది. దోపిడీ ఆనాటి కంటే ఇవాళ దోపిడీ చాలా పెరిగింది. అది అంతటా పెరిగింది. అది మాడులో పెరిగింది, దండకారణలో పెరిగింది, ఒరిస్సాలో పెరిగింది, దేశమంతా పెరిగింది, పట్టణంలో పెరిగింది, గ్రామాల్లో పెరిగింది. దోపిడీ పెరిగింది, అణచివేత పెరిగింది, అన్యాయాలు పెరిగినాయి. కానీ ఒకనాట్లాగేందంటే అంటే పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీకి అంటే ఒక భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజలు అంటే అనివార్యంగా వాళ్ళ గత్యంతరం ఉండదు కాబట్టి వాళ్ళు అనివార్యంగా ఆయుధాలు పట్టుకున్నారు కూడా ఆనాడు పట్టుకున్నారు. అంటే అంటే దానిపైన ఆధారపడి ఏంటంటే వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఏంటంటే విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. గెర్లా జోన్స్ నిర్మాణం చేస్తూ విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలంటే ఏంటి, సైన్యాన్ని నిర్మించాలి. సైన్యం అనేది ఏందో ఒక పెద్ద ఎత్తున సైన్యాన్ని నిర్మించడం ద్వారా దేశవ్యాప్తంగా కూడా విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేస్తూ దేశాన్ని మొత్తం చుట్టుముట్టి నగరాలను స్వాధీనం చేసుకుంటూనే ఒక దీర్ఘకాలిక యుద్ధ పంతా వారిది. మావోయిస్టు పార్టీకి సంబంధించింది ఏదో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత. అయితే ఇవాళ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంతాకు ఏవైతే ఆ విజయం సాధించడానికి ఉండే పరిస్థితులు ఏవైతున్నాయో ఇవాళ లేవు. ఇవాళ అంటే భూస్వామ్య వ్యవస్థ లేదు కదా, భూస్వామ్య వ్యవస్థ లేదు. భూస్వామ్య వ్యవస్థ లేనప్పుడు నీకు దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత విజయం పొందే అవకాశాలు లేవు. సైన్యం పెద్ద ఎత్తున ఎర్ర సైన్యం అంటే చైనా వలె ఇక్కడ ఎర్ర సైన్యం అభివృద్ధి అవకాశాలు లేవు. ఇది వాస్తవం. బహుశా ఆ పార్టీ కూడా ఇప్పుడు అర్థమవుతుంటాయి, అర్థమైతే అర్థం కాకుండా కూడా ఏమీ లేవు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీ పుట్టుకనే దోపిడీకి వ్యతిరేకంగా అణచివేతకు వ్యతిరేకంగా ఒక పార్టీ పుట్టింది, పెరిగింది, విస్తరించింది. మరి అలాంటి పార్టీని అంటే వాళ్ళైతే దోపిడీకి వ్యతిరేకంగా పోరాడతారు కదా. ఒకనాడు భూస్వామ్య వ్యవస్థకు పోరాడారు, మరి ఇప్పుడు పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలనుకున్నప్పుడు మరి ఆ పోరాటాన్ని వదిలేస్తారా? నువ్వు లొంగిపోమంటే లొంగిపోతారు వాళ్ళు. సిద్ధాంతం మార్క్సిజం సిద్ధాంతం కదా, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలన్న సిద్ధాంతం మార్క్సిజం ఉంది. ఆ మార్క్సిజం చేతబట్టిన వాళ్ళు ప్రభుత్వ బలగాలు ఎక్కువన్నంత మాత్రాన వాళ్ళు తుపాకు రోజులు పెట్టి లొంగిపోవాలంటే ఏంటిది? ఇది పిల్లగాళ్ళ ఆట ఏదేమన్నా? అది కాదు కదా. వాళ్ళకి అననుకూల పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. కానీ అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ అననుకూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకుంటారు ఎవరైనా. అంటే అనుకూల పరిస్థితులు అంటే ఇక్కడ
మనం దోపిడీ ఉన్నదని అంటున్నాం కదా. అవునవును. ఇప్పుడు అదే మాడ లోపల కూడా దోపిడీ ఉన్నది కదా. మాడ లోపల మరి ఎందుకు అంత సైన్యాలు కేంద్రీకరించారు? అంత అంత సీరియస్ గా కేంద్రీకరించి ప్రజలు చంపాల్సిన అవసరం ఏంది? ఉమ్, నువ్వు ఏ చట్ట ప్రకారం కొనసాగిస్తున్నావు అక్కడ యుద్ధాన్ని? ఏ చట్టం నువ్వు చెప్పే చట్టం కూడా లేకుండా నువ్వు ఇష్టానుసారంగా చంపడం అనేది ఏందో నీకు అంత ఏంటిది అసలు?